తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎవరైతే సన్న చిన్నకారు కౌలు రైతులు ఉన్నారో అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈరోజు ఇటువంటి జిల్లాలలో దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు డబ్బులను పంపిణీ చేసేందుకు నిధులు దాదాపు 7,500 కోట్ల రూపాయల నుంచి 8,700 కోట్ల రూపాయల నిధుల సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు, అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులనైతే పంపిణీ చేసేందుకు భారీ బిగ్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నప్పటికీ ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు భారీ సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకేసారి రైతుల ఖాతాలలో 8,000 రూపాయల నిధులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తుంటే ఎవరైనా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు మొన్నదాకా పంపిణీ చేశారో ఎవరికైతే ఆ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు. ఇక ఈసారి విడుదల అయ్యేటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయల డబ్బులు. అటు మన పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22వ విడత కింద 2,000 రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మనకి రైతు భరోసా డబ్బులు ఈ జనవరి చివరి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి చివరి వారం వరకు రైతుల ఖాతాలలో డబ్బులనైతే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో దాదాపు ఈ రోజు నుంచి మొదలుకొని ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ కావు. ఇక మనకి జనవరి చూసుకున్నట్లయితే 30వ తారీఖు 29వ తారీఖు నుంచి దాదాపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసిన వెంటనే సమయానికి ఈ డబ్బులు అనేది ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున లేటెస్ట్ కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రైతు భరోసా డబ్బుల కోసం, వివిధ రకమైన అప్డేట్ల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.